హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి 2 ప్రాసెస్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనం పెట్టినటువంటివి వచ్చాయా, లేకుంటే అనదర్ ప్రోడక్ట్ ఏమన్నా వచ్చాయా, బట్ అన్బాక్సింగ్ వీడియో కూడా మీ ముందు అయితే చేయాలనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో మీరే చూసేయండి. అండ్ ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మోర్ దెన్ అప్డేట్స్ అనేది ముందు అయితే కంపల్సరీ అయితే ఇస్తాను. అండ్ ఇదైతే రివ్యూస్ పరంగా చూపించాలని కాదు కానండి, నేనైతే కొన్ని ఇంట్లోకి నాకు అవసరం అనేసి కొన్ని తీసుకున్నాను. వాటిలో ఇవి కొన్ని రివ్యూస్ పరంగా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఎక్కువగా నేను కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, లేకుంటే మనకి అంటే షో ఐటమ్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టాను. ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూసిద్దాము. ప్యాకింగ్ కూడా చాలా గుడ్ ప్యాకింగ్ అని చెప్పొచ్చండి. చాలా సేఫ్టీగా అయితే వస్తున్నాయి అనమాట. ఏ ఐటమ్ కూడాను కొంచెం మనకి ఎక్కువగా డ్యామేజ్ ఐటమ్స్ అయితే ఏం కాకుండా మంచి ప్రోడక్ట్ అనేది రివ్యూ పరంగా ఇస్తున్నారు. బట్ ఇదైతే మీకు డెఫినెట్గా అండి కిచెన్ ఐటమ్ చాలా వరకు యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఇదన్నమాట. చూస్తారు కూడా ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. నేను ఎక్కువగా ప్రసాదాలకంటూ సంథింగ్ అడిగి ఎక్కువగా ప్రసాదాలకంటూ ఇట్లాంటివి ఏం లేవన్నమాట. బట్ చూసాను బయట మార్కెట్లో కన్నా ఆన్లైనే బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే క్వాలిటీ అనేది మనకి అలానే వస్తుంది, బట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా మనకి సేల్ అవుతాయి కాబట్టి మనకి రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ పర్చేస్ చేసేది మెయిన్ ఫ్యాక్చర్ నుంచి రావాలి, అక్కడ షాప్స్కి రావాలి, షాప్ వాళ్ళు మనకు ఒక రేట్ అనేది ఇస్తారు. అండ్ అలా కాకుండా బట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే చూసారు కదా, మనకి ఇంట్లో ఏదైనా ప్రసాదాలకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. బట్ చూసారు కదా ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇది మీలో ఎంతమంది తెలుసండి, ఇత్తడి సిల్వర్ కాకుండా ఇత్తడి గిన్నెలో ఇదొకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్కి అయితే అలా పడిందనమాట. మేబీ ఒకసారి మళ్ళీ సెర్చ్ చేసి చూపిస్తానండి. బట్ మనం తీసుకున్నప్పుడు ఒక కాస్ట్ ఇంకా 2 డేస్ తర్వాత అలా తగ్గచ్చు, లేకుంటే పెరగచ్చు అనమాట. ఇది వచ్చేసి మ్యాక్సిమం 2 లీటర్స్ దాకా అయితే పడుతుంది అనమాట. 2 లీటర్స్ గిన్నె అయితే చూపించారు. బట్ అక్కడ మాత్రం చాలా స్మాల్గా అయితే చూపించాను. బట్ ఇంటికి రావడం అయితే ఇంత పెద్దగా అయితే వచ్చేసింది. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. మనకి ప్రసాదాలకే కాకుండా కొంచెం ఇంట్లో ఉంటే కొంచెం లుక్ పరంగా కూడా బాగానే ఉంటుంది. బట్ మనకి ఎక్కువగా ప్రసాదాలకైతే యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. అందులో నాకు ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట. చూసారు కదా, బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూద్దాము. 2 సైడ్స్ వచ్చిందండి, లోపల కనిపిస్తుంది. ఇక్కడ కింద వేస్తే మనకి కొంచెం అనిగిపోతుంది కదా, ఆ విధంగా అయితే అనిగిపోయిందనమాట. చూద్దాం, మళ్ళీ ఎక్స్చేంజ్ అయినా పెట్టే ఆప్షన్ ఉంది కాబట్టి మాక్సిమం మనకి 7 డేస్ వ్యాలిడ్ డేట్ అనేది ఉంటుంది. నచ్చితే తీసుకోవచ్చు, లేకుంటే 1 డే లోపు మనకి రీఫండ్ అయినా పడుతుంది అనమాట. అండ్ చూస్తారు కదా, ప్రోడక్ట్ అయితే బాగుంది, కానీ నాకు డ్యామేజ్ పీస్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తారు కదా, నొక్కు పడిపోయింది అనమాట. 2 సైడ్స్ కూడాను 2 లీటర్స్ దిగింది అనమాట. ఇది వెయిట్ కూడా చాలా బాగానే ఉందన్నమాట. అండ్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఓపెన్ చేద్దాం, ఏమొచ్చిందో. మీ ముందు అయితే అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. బట్ ఎప్పుడైనా కానివ్వండి మీషోలో మనకి ఎలా అంటే ఫస్ట్ వాడు డ్యామేజ్ పీస్ పంపిస్తారనమాట. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఓకే బాగుంది, కొంచెమే కదా డ్యామేజ్ అని కొంతమంది క్యాజువల్గా తీసుకొని అలానే చేసుకుంటారు. బట్ కొంచెంమందికి తీసుకునేటప్పుడు మనం అంత కాస్ట్ పెట్టేటప్పుడు డ్యామేజ్ పీస్ వస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టినా మన డబ్బులు ఏం పోదు. సేమ్ పార్సల్ అనేది మనకి మంచి క్వాలిటీ అనేది పంపిస్తారనమాట. నేను ఎక్కువగా ఎక్స్చేంజ్ అయితే పెట్టుకుంటానండి. ఏమన్నా కొంచెం క్వాలిటీలో తేడాగా వచ్చినా కానీ ఎక్స్చేంజ్ పెడితే సేమ్ మనం అడిగిన పీసే మళ్ళీ ఇంకొక పార్సల్ అయితే పంపిస్తారు. సో ప్లాస్టర్ అనేది చాలా సేఫ్టీగా ఇస్తారు, కానీ అందుకే తెగడం లేదన్నమాట. సో మనకు ముందు అట్ట బాక్సులు అయితే పెట్టారు, మొత్తం మళ్ళీ పిఓపీతో అయితే ఇచ్చారు. బట్ చూద్దాము ఏమొచ్చిందో అనేసి. ఓకే, నేను పెట్టిన పార్సల్ అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి మనకి 400 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట, సేమ్ పీసెసే. బట్ నేనైతే గోల్డ్లో అయితే తీసుకున్నాను. గోల్డ్ కలర్ కాంబినేషన్లో మాత్రం మనకి ఐరన్ కాస్ట్ ఉందన్నమాట. 1020 రూపీస్కి అయితే ఉంది. ఇది వచ్చేసి చూసారు కదా, సో 1020 రూపీస్కి ఉంది. బట్ నాకు కలర్ పైన అయితే పంపించారనమాట. నాకు అవసరమని కొన్ని తీసుకున్నాను, రివ్యూ పరంగా కాదు కానీ ప్రోడక్ట్ అనేది కొంతమందికి యూస్ అవుతుంది కదా మనం పెట్టినటువంటివి అనేసి తీసుకున్నాను.
అండ్ ఇది ఒక పీస్ వచ్చింది. సిరామిక్ అండి, ఇది సిరామిక్లోనే మనకి ఈ విధంగా పెయింట్ మోడల్ అనేది ఇచ్చారు. సో 3 అయితే వచ్చాయి. ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట ఇది. ఇలా అయితే ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది. బట్ నాకు ఇక్కడ కలర్ పోయినాయి. బట్ ఈ రెండు కూడాను అండి ఇప్పుడు ఎక్స్చేంజ్కి అయితే పెడుతున్నాం అనమాట. ఇదంటే మనకి కిచెన్ వేర్ ఐటెము. ఇది వచ్చేసి షో ఐటెంకి అయితే తీసుకున్నాను. బట్ 400లో కూడా సేమ్ క్వాలిటీనే ఉన్నాయి. బట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కదా, కలర్ వైజ్గా బాగుందనేసి చూసాను. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం డ్యామేజ్ వచ్చిందనమాట. పెయింటింగ్ అయితే పోయింది. ఇలా రఫ్ చేస్తుంటే జస్ట్ ఊడిపోతుంది అనమాట. తోలు ఊడిపోయినట్టు అయిపోయిందనమాట. అంత అనిపించలేదు. పెద్ద మనం పెట్టిన కాస్ట్కి అయితే వర్తబుల్ అని నేను చెప్పలేనండి. ఎందుకంటే మ్యాక్సిమం 400 రూపీస్ 500 రూపీస్ కాస్ట్ అయితే పెడతాం. 1000 రూపీస్ అయితే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. అందులో ప్రోడక్ట్ అనేది నేను కొంచెం హైట్ వైజ్గా ఏమైనా పొడుగా వస్తుందేమో మనం చూసాను. ఏం లేదు, సేమ్ లెంతే ఉంది. మనం ఇదే కాస్ట్లో కాకుండా 400 రూపీస్లో ఇవే బొమ్మలు అయితే ఉన్నాయి. డెఫినెట్గా నచ్చితే అవి కూడా ట్రై చేయండి. వాటి లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఈరోజు వచ్చిన 2 పార్సల్స్ కూడా నాకు 2 డ్యామేజ్ పీసెస్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 1400, ఇది వచ్చేసి 1020 రూపీస్కి అనమాట. ఇది వచ్చేసి మనకి పింగాణి అండి. సో ఇక్కడ వచ్చేసి హోల్ అయితే ఇచ్చారు. పింగాణి టైప్ అయితే ఉంది. ఈ 2 డాట్స్ లాగా అయితే డ్యామేజ్ అయితే కాదు, కానీ షేప్ రావడం కూడా ఇవి ముందు మనకి ఇమేజ్లో కూడా అలానే చూపించారు. బట్ ఇక్కడ కలర్ చూసుకున్నట్లయితే బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా అయితే పోయిందన్నమాట. అంత అట్రాక్ట్ అనిపించలేదు. స్మాల్ పీస్ అంత ఓవర్ కాస్ట్ అనిపిస్తుంది నాకైతే. చూడండి, నచ్చితే ట్రై చేయండి. లేకుంటే నేనైతే ఏం రికమెండ్ చేయనండి. జస్ట్ నా రివ్యూస్ పరంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని తీసుకోవాలనుకున్న వాటిలో ఇది కూడా ఒకటి. బట్ అంత అట్రాక్ట్ అనిపించలేదు. కాస్ట్ కూడా కొంచెం హై రేంజ్ అని చెప్పొచ్చు. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఇదైతే రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఎక్స్చేంజ్ పెట్టేస్తానండి. చాలామంది ఇవి తీసుకోవడం కాదు, మీరు వండి చూపియండి అని చెప్పారు. డెఫినెట్గా అండి, మనకు తీసుకున్నప్పుడు రివ్యూనే కాకుండా ఇంకా ముందు వచ్చేసి డైలీ వ్లాగ్స్ అనేది నేను స్టార్ట్ చేయడం అంటే డైలీ వ్లాగ్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తాను. వాటిలో కూడా మీకు ఇది కూడా రివ్యూ అనేది డెఫినెట్గా అయితే ఇస్తాను. అండ్ చూస్తారు కదా ఈ 2 పార్సల్స్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. ఒకటి రిటర్న్, ఒకటి ఎక్స్చేంజ్కి అయితే పెడుతున్నాను. అండ్ రెండిట్లో మీకు ఏది నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.